ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ ఉద్యోగాలు పక్కన పెడితే కనీసం పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని దుస్థితిలో ఈ కేంద్ర ప్రభుత్వం ఉంది. గత 10 సంవత్సరాల కాలంలో 89 సార్లు పేపర్ లీకేజ్ అయితే ఈ బీజేపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. ఇక విద్యార్థులతో చెలగాటమాడుతున్న మోదీ సర్కారుపై ఖచ్చితంగా గలమెత్తాల్సిందే, మోదీ సర్కార్కి వ్యతిరేకంగా పోరాడాల్సిందే. ఏదైతే తెలుగు విద్యార్థులు కాస్త సులువుగా వచ్చింది పేపర్ అని సంతోషపడే లోపే ఈ పేపర్ లీకేజ్ వార్త తెలుగు విద్యార్థులకు మరీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇక పరీక్షా పత్రాలనే కాపాడలేని మీరు దేశాన్ని ఏం కాపాడుతారు మోడీ గారు? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న మోదీ సర్కార్ని గద్దె దించే వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాహుల్ గాంధీ గారి అండతో, రేవంత్ రెడ్డి గారి గుండె నిబ్బరంతో, గుండె ధైర్యంతో పోరాడాల్సిన అవసరం ఉంది.